తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి గారు మరియు బాలకృష్ణ గారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రెండు గొప్ప శక్తులు. వీరిద్దరి మధ్య కంపారిజన్ చేస్తే ప్రతి కోణంలో ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. ముందుగా బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే చిరంజీవి గారు ఖైదీ, ఇంద్ర, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్బస్టర్ హిట్లను అందించారు. ఖైదీ సినిమా చిరు కెరీర్ను మలుపు తిప్పింది. ఇంద్ర సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించారు చిరంజీవి గారు. బాలకృష్ణ గారు కూడా సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులను ఊపేశారు. నరసింహనాయుడు సినిమా 100 రోజుల పాటు 100 కేంద్రాల్లో ఆడిన తొలి సినిమా అయింది. రాజకీయ రంగంలో చూస్తే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ప్రజారాజ్యం పార్టీకి ఆశించిన విజయం రాలేదు. తరువాత కాంగ్రెస్లో విలీనం చేశారు. మరోవైపు బాలకృష్ణ గారు తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నిబద్ధతగా పనిచేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నటన సామర్థ్యాన్ని పరిశీలిస్తే చిరంజీవి గారు అనేక రకాల పాత్రలు చేశారు. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు, రుద్రవీణ లాంటి చిత్రాల్లో చక్కటి నటన చూపించారు. బాలకృష్ణ గారు ముఖ్యంగా మాస్ హీరోగా పౌరాణిక, చారిత్రక పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలో అతికష్టం పాత్రను నిఖార్సైన నటనతో నింపారు. బాలకృష్ణ గారు ఎక్కువగా మాస్ స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను అలరించారు. జై బాలయ్య పాటలు మాస్లో విపరీతమైన ఆదరణ పొందాయి. మొత్తానికి చిరంజీవి గారు కమర్షియల్ సినిమాలకు పూనుకున్న మెగాస్టార్ కాగా, బాలకృష్ణ గారు మాస్ సినిమా ప్రపంచంలో ఎనలేని స్థానం పొందిన సింహం. ఇద్దరు టాలీవుడ్ను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ఎంతో కృషి చేశారు.